ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్‌కి సంబంధించి ముఖ్యంగా ఐఆర్ ప్రకటన, డీఏ మార్పులు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో, పూర్తి డీటెయిల్స్ చూద్దాము. వీడియో స్కిప్ చేయొద్దండి. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్స్‌కి అందరికీ చేరుకుంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్‌తో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో, లేట్ చేయకుండా టాపిక్‌లకైతే వెళ్దాం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్‌కి సంబంధించి ముఖ్యంగా 30% ఐఆర్‌పై ఒక సంచలన ప్రకటన అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నాం మెయిన్ టైటిల్ 30% ఐఆర్ ప్రకటన అని చెప్పి. సో, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వేతన సవరణ కమిటీ చైర్మన్ నియామకం జరపాలని చెప్పి, వేతన సవరణ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మనకి ఏపీ ఎన్‌జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ చెప్పడమే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన పెన్షనర్స్ ఏడాదిన్నరగా బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారని, వారికి ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు జరపాలని చెప్పి కోరడం అయితే జరిగింది. ముఖ్యంగా మనకి ఈ 2026 నుంచి ఈ చెల్లింపులు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. చూస్తున్నాం వ్యవసాయ శాఖ ఉద్యోగుల ప్రమోషన్లు తదితర అంశాలపై ఏపీ ఎన్‌జీఓ సంఘ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ముఖ్యంగా సమస్యలు కూడా పరిష్కరించింది ఫ్రెండ్స్. ముఖ్యంగా ఉత్తర్వులు కూడా విడుదల చేయడమే జరిగింది. కొత్త లేబర్ కోడ్స్ అయితే మనకి డీఏకి సంబంధించి రానున్నాయి. ప్రతి ఒక్కరు గమనించని ఇక్కడ చూస్తున్నాం. అలవెన్స్‌లో మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా మరో 3 రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది. అనేక మార్పులు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా గమనించగలరు. డీఏలో అయితే మార్పులు అయితే వస్తున్నాయి. పెన్షనర్స్‌కి గమనించండి. థాంక్స్ ఫర్ వాచింగ్.